నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సీతారామరాజు. ముందుగా ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. బండి కొడుకుపై దర్యాప్తు, ప్రజాగ్రహంతో దిగి వచ్చిన రేవంత్ సర్కార్ అంటూ ప్రధానమైన వార్త మనకు కనిపిస్తూ ఉంది. బండి భగీరథ్ పోక్సో కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు అధికారి నియామకం అంటూ ఈ వార్త. అధికారిగా కూకట్పల్లి డీసీపీ రితిరాజ్. ఫలించిన బీఆర్ఎస్, ప్రజా సంఘాలు, మీడియా అలాగే సోషల్ మీడియా పోరాటం అంటూ ఈ వార్త. జాప్యంపై డీజీపీపైనే సీఎం చిందులు, ప్రధాని పర్యటనే కారణమన్న డీజీపీ అంటూ ఈ అంశం ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంది. ఈ అంశంపైనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నిన్న స్పందించారు. తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంమంత్రి కుమారుడు పరారీలోనా అంటూ సూటిగా నిలదీశారు. ఆ అంశం కూడా ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ట్విట్టర్ వేదికగా ఆయన సూటిగా ఈ ప్రశ్నను లేవనెత్తిన అంశం కూడా మనకు కనిపించింది. అయితే ఇది దేశ చరిత్రలోనే మొదటిసారి అని చెప్పేసి కూడా కేటీఆర్ గారు మండిపడిన అంశం ప్రధానంగా కనిపిస్తూ ఉంది. దీంతోపాటు అడగంగానే దర్యాప్తు జరగదు అంటూ దీనిపై ముఖ్యమంత్రి స్పందించిన అంశం కూడా కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ వాళ్ళు అడిగినట్టు క్షణాల్లో విచారణ జరగదంటూ నిన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యానించిన అంశం కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. పంచాయతీ పెట్టి ఇద్దరికి పెళ్లి చేస్తారా, బాధితురాలు బండి సామాజిక వర్గమే అంటూ మరో అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. కుమారుడిపై వచ్చిన ఆరోపణలపై నేరుగా బండి సంజయ్ విచారణ కోరాల్సి ఉండే, అధికారంతో ఒత్తిడి తెస్తే ఉపేక్షించేది లేదంటూ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు స్పందించిన అంశం కూడా ఇక్కడ మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. దీంతోపాటు పోక్సో కేసును నీరుగార్చేందుకే సర్కారు యత్నం, ప్రభుత్వం ఇప్పటికీ 10 సీట్లు వేసిందంటూ నిన్న మాజీ మంత్రి హరీష్ రావు గారు కూడా ఫైర్ అయిన అంశం కూడా కనిపిస్తూ ఉంది. ఒక్కటైనా రిపోర్ట్ ఇచ్చిందా, చర్యలు తీసుకున్నదా, రీట్వీట్ చేసినందుకు మా వాళ్ళపై కేసులు పెడతారా అంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు. ఫిర్యాదు చేసి 4 రోజులైనా ఎందుకు అరెస్ట్ చేయట్లేదని చెప్పేసి నిలదీసిన అంశం కూడా కనిపిస్తోంది. దీంతోపాటు కొడుకు కేసుతో బండికేం సంబంధం అంటూ నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు కూడా స్పందించారు. ఈ అంశంపైన దానికి సంబంధించిన వార్త కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ కేసుతో మా పార్టీకి ఏం సంబంధం లేదంటూ కూడా ఆయన నిన్న వ్యాఖ్యానించారు. ఇక ప్రధానమంత్రి మొన్న హైదరాబాద్ వేదికగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కీలకమైన పరిణామం నిన్న చోటు చేసుకుంది. మార్కెట్ మటాష్ అంటూ ఈ వార్త మనం చూస్తా ఉన్నాం. మోదీ డేంజర్ బెల్స్తో కుప్పకూలిన వైనం, పొదుపు మాటలతో పెట్టుబడిదారులు ఆందోళన వ్యక్తమవుతుంది. ఏకంగా 9 లక్షల కోట్ల రూపాయల మదుపరుల సంపద నిన్న ఒక్కరోజే మార్కెట్లో మటాష్ అయిందనే కీలకమైన అంశం కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో భగ్గుమన్న చమురు ధర, బంగారు ఆభరణాల షేర్లు ఏకంగా 10% వరకు పడిపోయాయి. ప్రధానమంత్రి మొన్న కీలకమైన ప్రకటన చేశారు. ఏడాది వరకు బంగారం కొనొద్దని వ్యాఖ్యానించిన నేపథ్యంలోనే బంగారు ఆభరణాలకు సంబంధించిన షేర్లు ఒక్కసారిగా మార్కెట్లో కుప్పకూలిన సందర్భం. 10%కి పైగా ఒక్క రోజులో అవి ఢమాలనడంతో దానికి సంబంధించిన ఓవరాల్ ఇంపాక్ట్ మార్కెట్పై కూడా పడిన పరిస్థితి. దీంతోపాటు విదేశీ పర్యటనలు కూడా చేయకూడదనే ఒక ప్రకటన అవుతుందో దానికి సంబంధించిన ఇంపాక్ట్ విమానయాన రంగం అలాగే టూరిజం షేర్లపై కూడా భారీగా పడిన సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. నగల పరిశ్రమ నాశనమే అంటూ కోట్లాది మందికి ఉపాధి కల్పించే ఈ రంగం పైన పడిన ప్రభావం నేపథ్యంలో ఆ వర్గాలన్నీ కూడా తీవ్రస్థాయిలో ఆందోళన ఉన్నాయి. స్వర్ణకారులు తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్న అంశం కూడా కనిపిస్తోంది. ఇక ఎక్కడి ధాన్యం అక్కడే అంటూ రైతులకు సంబంధించిన కీలకమైన అంశాన్ని కూడా మనం చూస్తున్నాం. వరంగల్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు సమర శంఖం పూరించారు. ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి పెంచిన సందర్భం కూడా కనిపించింది. రైతులు పడుతున్న అరిగోసపై పెద్ద ఎత్తున రైతులతో కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు. వడ్లు మక్కలతో నిండిపోయిన మార్కెట్లంటూ ఎక్కడా కూడా కొనుగోలు జరగని పరిస్థితి వాస్తవానికి ప్రతిబింబంగా నిలుస్తున్న సందర్భం. వాస్తవ పరిస్థితి క్షేత్రస్థాయిలో ఎట్లా ఉందో దానికి సంబంధించిన ఫోటో ఐటెం కూడా మనకు కనిపిస్తూ ఉంది. కొనుగోలు కేంద్రాలు, కళ్ళాల్లో కుప్పలు తెప్పలుగా ఎక్కడికక్కడ రైతు పండించిన పంట నిలిచి ఉండడం, ఓవైపు అకాల వర్షాలకు సంబంధించిన పెను ప్రమాదం పొంచి ఉండడం, అనేక చోట్ల వర్షాలు పడుతున్న నేపథ్యంలో ధాన్యం కొట్టుకుపోవడంతో అన్నదాతలంతా కూడా అవస్థలు పడుతూ ఉన్నారు, రోడ్డున పడుతున్నారు, తీవ్రస్థాయిలో గుండె రగిలిపోతూ ఉన్నారు. ఒకే రోజు నలుగురు, మరో రోజు నలుగురు, మొత్తం కేవలం 48 గంటల వ్యవధిలోనే దాదాపు 8 మంది వరకు ఇటీవల కన్నుమూసిన అంశం. వరి కుప్పల మధ్య కొంతమంది ఏకంగా గుండెపోటుతో మరణించడం, అక్కడే కుప్పకూలడం అందరినీ కూడా తీవ్రంగా కలిచివేసిన అంశం కూడా మనం చూసాం. ఈ క్రమంలో సర్కారు నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ పార్టీ మండిపాటు అంటూ ఈ వార్త కూడా మనకు కనిపిస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా రైతులతో కలిసి ఆందోళనను మరింత ఉధృతం చేసింది బీఆర్ఎస్ పార్టీ శ్రేణులన్నీ కూడా కేటీఆర్ గారి పిలుపు మేరకు క్షేత్రస్థాయిలో కదం తొక్కుతున్న అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. అలాగే 3వ డిస్కమ్ 6వ వేలే అంటూ వార్త, దాని అవసరమే లేదంటున్న నిపుణులు. రైతు డిస్కమ్స్కు లైసెన్స్ జారీ చేయవద్దను ఈఆర్సీకి
అభ్యంతరాల వెల్లువ కొనసాగుతున్న అంశం కూడా మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. అలాగే బనకచర్లకు సంబంధించిన వ్యవహారం మరోసారి తెరపైకి వస్తుంది. బనకచర్లపై గుట్టుగా మళ్ళీ పావులు కదుపుతోంది ఏపీ ప్రభుత్వం. పోలవరం నుంచి చేపట్టేలా ప్రణాళికలంటూ ఈ వార్త కూడా మనం చూస్తూ ఉన్నాం. నిధులు అనుమతుల మంజూరుకు మార్గం సుభవం, సూత్రప్రాయంగా ఆమోదముద్ర వేసింది కేంద్ర ప్రభుత్వం అంటూ తెలంగాణ జల వనరులను దోచుకునేందుకు కుట్రలు కొనసాగుతున్నాయనే అంశం ప్రధానంగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దీంతోపాటు ఒకసారి మనం తెలంగాణ టుడే చూద్దాం. ఐపీఎస్ ఆఫీసర్ టు ప్రోబ్ బండి సన్స్ పోస్కో కేసు అంటూ ఈ వార్త. రేవంత్ గవర్నమెంట్ సెట్స్ అప్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఎమిడ్ క్రిటిసిజం ఓవర్ డీలే ఇన్ ప్రోబ్ అగేన్స్ట్ సాయి భగీరథ్ అంటూ ఈ వార్త కనిపిస్తూ ఉంది. నిన్న అనేక ప్రాంతాల్లో బీఆర్ఎస్ నేతలంతా కూడా నిరసన వ్యక్తం చేసిన అంశం కూడా మనం ఇక్కడ ఫోటో ఐటమ్గా చూస్తూ ఉన్నాం. జ్యువెలరీ స్టాక్స్ క్రాష్ అమిడ్ పీఎంస్ కాల్ అంటూ ఈ వార్త కూడా మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది.